హే ఆల్ మై లవ్లీ గ్యాంగ్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వీడియోస్ అయితే చాలా డిలే అవుతున్నాయి, సారీ ఫర్ దట్. ఏంటంటే కొంచెం నేనైతే 10th క్లాస్ అండ్ ఇంటర్ పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం వల్ల నేనైతే చాలా బిజీగా ఉండడం వల్ల నేను ఈ 2 months అయితే యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. అండ్ నేను ఇప్పుడు ఫ్యామిలీతో సమ్మర్ క్యాంప్లా వెళ్తున్నాం. సో మేమైతే ఢిల్లీ అండ్ మనాలి ట్రిప్ అయితే వేసాం. నియర్లీ 10 days ట్రిప్. ఇది చాలా లాంగ్ ట్రిప్. సో ఇక్కడ నా కూతురు అయితే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఒకరు అయితే ఎవరింటి నుంచి వాళ్ళు వస్తున్నారు. సో ఫుల్ ప్యాకింగ్ అన్నమాట. దాదాపు 10 days అంటే తెలిసిందే కదా, లగేజ్ మామూలుగా ఉండదు. సో కిడ్స్ అయితే చాలా ఎంటర్టైన్గా ఉన్నారు. ఇప్పుడు అయితే నియర్లీ టైమ్ 8:30 అయిందండి. ట్రైన్ అయితే 10 o'clockకి. సో కాబట్టి మేమైతే ఇప్పుడు 8:30కి స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే అందరూ గ్యాదర్ అయ్యేసరికి టైం పడుతుందని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మా పొట్టిదైతే చాలా ఎక్సైటెడ్గా చెప్తుంది. దాని మాటల్లోనే వినండి. ఢిల్లీకి వెళ్తున్నాం ఫ్యామిలీ. నేనైతే వీడియో చేశాను కదా, అది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఇన్నిసార్లు చెప్తా చిరాకు వచ్చి కొట్టిగలరులే. బాయ్. సో ఫైనల్లీ మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాం అనమాట. ఒకరు లగేజ్లన్నీ కూడా దించుతున్నారు. అండ్ నియర్లీ ఈ ట్రిప్ అయితే 36 అరౌండ్ అండి. 36 members వెళ్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఆగ్రా అయితే వెళ్తున్నాం, డైరెక్ట్ ట్రైన్. అండ్ ఇక్కడ ఎక్కితే మళ్ళీ ఒక 32-34 hours తర్వాత మళ్ళీ మేమైతే సండే అంటే సాటర్డే అంతా మేము ట్రైన్లో ఉండి సండే మార్నింగ్ ఎర్లీ అవర్స్ లైక్ 2 or 3 o'clockకి మేమైతే ట్రైన్ దిగుతాం అనమాట. ఇక్కడ మా పిల్లలు మంచి హుషారుగా ఉన్నారు. ఇప్పుడు ట్రైన్ ఎక్కి ఆల్రెడీ డిన్నర్ చేసి వెళ్ళాం. సో కాబట్టి ట్రైన్ ఎక్కి సర్దేసుకొని ఇంక పడుకుని పోవడమే. ఇంకేమైనా ఉంటే మార్నింగ్ చూసుకోవాలి. సో కాబట్టి అంత లగేజ్ని సెటిల్ డౌన్ చేసుకొని సీట్స్ అన్నీ కూడా షేర్ చేసుకున్నాక ఇంకైతే మంచిగా స్లీప్ వేసేయాలన్నమాట. ఎందుకంటే చాలా అలసిపోయాం అనమాట ఇంత ప్యాకింగ్ ఇంత లగేజెస్ అన్నితో. సో నేనైతే వాయిస్ ఓవరే ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్లో నేనైతే వాయిస్ రికార్డ్ చేయలేకపోయాను. అందుకని చెప్పి ఇక్కడ మా పొట్టిది దాని సైజ్ అంత ఉంది ఆ లగేజ్, అది పట్టుకొని తిరిగేస్తుంది. సో నేనైతే ఏం చూస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను ప్రతిదీ కూడా వీడియో అప్డేట్ అయితే ఇస్తాను. ఎవరు మిస్ కాకుండా చూడండి. మేము ఎలా వెళ్తున్నాము, ఎలా రీచ్ అవుతున్నామో కూడా నేను మీకు చెప్తాను. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మీ సపోర్ట్ నాకు అయితే చాలా కావాలి. అండ్ ఇంకా మంచి కంటెంట్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మేము అనుకున్న ట్రైన్ అయితే వచ్చేసిందండి. సో లగేజ్లు అన్నీ మోసుకొని మేమైతే ట్రైన్ ఎక్కేస్తున్నాం. అండ్ ఇక్కడ చూస్తున్నారా, అందరూ కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎవరి లగేజ్ వాళ్ళే క్యారీ చేసుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ ఈ లగేజ్ అంతా కూడా ట్రైన్లో పెట్టేసి ఇంకా హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. సో శుభ్రంగా నిద్ర తీసి పొద్దున్నే లేచి ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యామండి. అండ్ ఇప్పుడైతే ఇంకా ఎవరు లెగలేదు, ముఖాలు పొంగిపోయేలా పడుకుండిపోయాము, అలసిపోయాం అనమాట బిఫోర్ డే. ఇక్కడ మీరు చూసినట్టయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అండి, మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా అత్తయ్య వాళ్ళు, నియర్లీ చాలా మంది వెళ్ళాం. 36 members అంటే మాటలు కాదు కదా. సో అందరం కూడా మంచిగా కార్డ్స్ ఆడుకొని ఇంకా చెప్పాలంటే ఈ జల్దీ 5 ఇవన్నీ చాలా ఆడామన్నమాట. సో ఏదోలాగా ఈరోజు అయితే గడిపేసాం. సాటర్డే అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ నైట్ స్టే అయిపోయిన తర్వాత మార్నింగ్ అవర్స్లో మేమైతే రీచ్ అయిపోతాం. అక్కడి నుంచి కొత్త వీడియో. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. సో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.